కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపం, ముక్కోపం. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంది అంటూ ఉంటారు కదా. ఈ ముక్కు మీద కోపం ఉన్న ముంగోపి చాలా చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాడు. నా ప్రియ యవన బిడ్డలారా, అనవసరంగా కోపపడకూడదు. కోపపడుడు కానీ పాపం చేయకుడి. అందులో ముక్కోపము చాలా హాని చేస్తుంది. వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా హాని చేస్తుంది, కుటుంబ పరంగా హాని చేస్తుంది, సమాజపరంగా హాని చేస్తుంది. కాబట్టి కోపము పాపానికి దారి తీస్తున్నామని గ్రహించి ముక్కోపాన్ని కానీ కోపాన్ని కానీ మీరు తగ్గించుకునే వల్ల